సీజేఈ జస్టిస్ గవాయి రాజ్యాంగమే సర్వోన్నతమైనది అని అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఉద్ఘాటించారు. మూలస్తంభాలుగా ఉన్న ఈ వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలని అన్నారు. 52వ సీజేఈగా బాధ్యతలు చేపట్టిన ఆయన మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటు కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనది. మూలస్తంభాలుగా ఉన్న ఈ మూడు విభాగాలు రాజ్యాంగం ప్రకారం కలిసి పని చేయాలి. ఇందులోని అన్ని వ్యవస్థలు సహకారం అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలి. రాజ్యాంగ మౌలిక స్వరూపం పటిష్టంగా ఉంది, భారత ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని సీజేఈ జస్టిస్ గవాయ్, సీజేఐ జస్టిస్ గవాయ్ ఆవిష్కరించారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ గవాయ్ సీజేఈగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. బిఆర్ అంబేడ్కర్ స్మారకమైన చైత్యభూమి సందర్శించి నివాళులు అర్పించారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి.